హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. సో ఈరోజు వచ్చేసి మీకు వంకాయ కర్రీ చూపిస్తున్నాను. చాలామంది వంకాయ తినడానికి ఇష్టపడరు, బట్ అది తింటే మాత్రం చాలా బాగుంటుంది. లావు వంకాయలైనా పొడుగు వంకాయలైనా వండుకునే తీరు పట్టి వండితే చాలా బాగుంటాయి. సో మీకు నచ్చినైతే మాత్రం ఈ వీడియో ఫాలో వండేసుకోండి మీ ఇంట్లో. సో ఈ వంట మాత్రం నేను మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నానండి. మా మమ్మీ అయితే చాలా బాగా చేస్తుంది. సో స్టార్టింగ్ వచ్చేసి బాగానే పెట్టుకొని ఆయిల్ పెట్టి వేసుకొని అందులో కొంచెము తాలింపు గింజలు వేసి కరివేపాకు వేపిన తర్వాత ఆనియన్స్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మగ్గాలి. మగ్గిన తర్వాత బ్రింజాల్ ఉన్నాయి కదా, వంకాయ ముక్కలు కట్ చేసేసుకొని వేసుకోవాలన్నమాట. సో వంకాయలు కూడా మగ్గాలి, చాలా పచ్చిగా ఉండకూడదు. సో అందులో వచ్చేసి కొంచెం సాల్ట్ వేసుకోండి మగ్గడానికి. సో దీన్ని మాత్రం అడుగు అంటనీయకూడదు. తర్వాత ప్లేట్ పెట్టేసుకోండి. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత ఓపెన్ చేసి మళ్ళీ తిప్పుకోండి. ఇదైతే చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి ఇంట్లో. సింపుల్ ప్రాసెస్. తర్వాత చిటికేడు పసుపు వేసేసుకోండి. కొంచెం లైట్గా తిప్పుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ ప్లేట్ పెట్టి ఓపెన్ చేయండి మళ్ళీ. సో ఇదైతే నేను చాలా ఇష్టంగా తినేదాన్ని అండి. పెళ్ళి కాకముందు మా మమ్మీ చాలా బాగా చేసేది. తర్వాత వచ్చేసి ఒక స్పూన్ కారం వేయండి. సో మీరు ఎక్కువ తినే వాళ్ళైతే 2 స్పూన్స్ వేసుకోవచ్చు, లేదంటే లైట్గా 1 స్పూన్ వేసుకొని ఇట్లా తిప్పుకోవచ్చు. తర్వాత ఒక 5 మినిట్స్ ఆగాలి. అయిపోయిన తర్వాత కొత్తిమీర ఇట్లా గార్నిష్ చేసేసుకోండి. సో ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో. సో నా వీడియో మాత్రం నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. Bye friends, have a great day and good evening.